హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో సెకండ్ డే ఓటింగ్ 13th వీక్. సో ఫస్ట్ డే కంటే కూడా సెకండ్ డే చాలా ఓటింగ్ అనేది జరిగింది. సో ఫస్ట్ డే కంపారిజన్తో పోలిస్తే ఇంకెక్కువ ఓట్లు అనేవి జరిగినాయి అనమాట. సో దాని ప్రకారం నబీల్ డేంజర్ జోన్లో ఉంటున్నాడా? ఎస్, నబీల్ డేంజర్ జోన్లో ఉండబోతున్నాడు. ఎవరైనా నబీల్ ఫ్యాన్స్ ఉంటే ఎలక్ట్ అవ్వండి. నబీల్కి ఓటు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటు వేసుకోండి. ఎందుకంటే చాలా డేంజర్ జోన్కి వస్తున్నాడు నబీల్. సో ఒకప్పుడు విన్నింగ్ రేస్ అసలు ఆల్మోస్ట్ టాప్ 5 టైటిల్ విన్నర్ ఈ రేంజ్కి వెళ్ళిన గ్రాఫ్ సడన్గా పడిపోతూ ఉంది. అంటే దానికి కారణం మిగతా వాళ్ళ ఫ్యాన్ బూస్టింగ్ ఏదైతే ఉందో, మిగతా వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో గ్రాడ్యువల్గా గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. సో ఎవరైనా ఉంటే మాత్రం ఎలక్ట్ అవ్వండి. సో నబీల్ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నాడు, అందుకే టైటిల్ పెట్టాను. సో ఎస్టర్డేతో పోలిస్తే సో చాలా మార్పులు వచ్చినాయి ఓటింగ్లో. ముఖ్యంగా బాటమ్ 5 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. సో టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే సెటిల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటుగా మేబీ వచ్చారు. సో వాళ్ళు ఎవరనేది చెప్తా. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. సో చాలామంది రకరకాల అన్అఫీషియల్ సైట్స్లో నాకు పర్సనల్గా మెసెంజర్లో పెడుతున్నారు, సార్ గౌతమ్లో ఉంటే నిఖిల్ ఎట్లా చెప్తారు, గౌతమ్లో ఉంటే నిఖిల్ ఎట్లా చెప్తారు. సో బ్రదర్స్, ఓవరాల్గా కలెక్ట్ చేసుకోండి. మీరు కూడా ఒక 100 సైట్స్ 120 సైట్స్ చేయండి. నాలాగా తెలుస్తుంది మీకు ఎందుకున్నాడు అనేది అర్థమైపోద్ది. సో ఓటింగ్ అనేది తీసుకోవాలి కదా మీరు. ఇప్పుడు ఒక్క సైట్లో గౌతమ్కి 30,000 ఓట్లు పడి అనుకుందాం. అదే సైట్లో నిఖిల్కి కూడా 15,000 ఓట్లు ఉంటాయి కదా, అంటే సగం ఉంటుంది కదా. సపోజ్ సగం అనుకుందాం, 50% తేడా అనుకుందాం ఇద్దరికి. బట్ సమ్మర్ సైట్లో నిఖిల్కి టాప్లో ఉండి ఓట్లు ఉంటే గౌతమ్కి అదే ఉంటుంది కదా సినారియో. ఇలాగా అన్ని సైట్ల నుంచి అన్ని ఓట్లు కలెక్ట్ చేసుకుని కామన్ ఓట్లు తీసి ఒక అనలిటికల్ రిపోర్ట్ చేసుకుని కళ్ళు వాసిపోయేలాగా సో 12ంటికి స్టార్ట్ చేస్తే 2 గంటలు పడుతుంది అది. సో డిస్మల్స్ చేయట్లేదు, ఇంకా డిస్మల్స్ చేస్తాను, లాస్ట్ డే చేసి చెప్తా మీకు బాటమ్ 2 ఎవరు అనేది. సో నిఖిలే టాప్లో ఉన్నాడు, అనుమానమే వద్దు. 22% వరకు ఓటింగ్ అనేది ప్రభావితం చేశాడు. సో ఎవరు ఏం చెప్పినా ఎక్కడ ఏది చూసినా కూడా మీరు బిలీవ్ చేయకండి. ఇది మనది ఆల్మోస్ట్ అఫీషియల్ ఓటింగ్కి దగ్గరగా ఉండొచ్చు. నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను, రిపోర్ట్ అనేది రాసుకుంటూ ఉంటాను. సో అఫీషియల్ ఓటింగ్కి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కాల్ తీసుకుని పంపించేసినప్పుడు సో నా ప్రిడిక్షన్ ఏదైనా తప్పై ఉండొచ్చేమో కానీ సో అదర్వైజ్ మనం బాటమ్ చెప్పాం, బాటంలోనే ఉంటారు, డౌటే లేదు. చాలాసార్లు బాటంలో లేని వాళ్ళని బాటమ్ 2లో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఒకరిని పంపించారు. అది ఎవరిదైనా ప్రిడిక్షన్ అనేది అప్పుడు మనం చెప్పలేం. ఇప్పుడు మనకంట సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడు. సో అప్పుడు అవినాష్ డేంజర్ జోను. కానీ ఆ టైంలో ఎవరు మీకు బాటంలో ఉన్నారు? సో మీకు బాటంలో ఉన్నది పృథ్వీ. సో అలాగే నెక్స్ట్ ఇంకొకటి జరిగింది ఎలిమినేషన్, అప్పుడు బాటంలో ఎవరున్నారు? పృథ్వీనే ఉన్నాడు, బట్ యస్మిన్ పంపించారు. సో ఇలాగా బాటంలో ఉన్న వాళ్ళని నేను చెప్తా. సో మనది ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది, కానీ వాళ్ళు కాల్ తీసుకుని పంపితే దట్ ఈస్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్, దట్ టు బిగ్ బాస్ కాల్, మన సంబంధం లేదు. నెక్స్ట్ గౌతమ్ 20%తో ఉన్నాడు, 20% ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రజెంట్ 2 రోజులు ఓటింగ్, ఇంకా 2 రోజులు ఉంది చూడండి. ఈరోజు గురువారం ఉంది, శుక్రవారం ఎండింగ్ వరకు ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు ఓటింగ్ అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే సో ఫ్యాన్స్ వాళ్ళని కాపాడుకోండి. సో గౌతమ్కి 20% ఓటింగ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉండే గౌతమ్ ఎప్పుడు ప్రీవియస్లో, కానీ తర్వాత టాప్లోకి వచ్చాడు, తర్వాత ఇప్పుడు టాప్లోకి వస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ టాప్ 5లో సో విన్నరా రన్నరా అనే రేంజ్లోకి కూడా వెళ్ళిపోతున్నాడు. సో గౌతమ్కి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. బికాజ్ వాట్ ఎవర్, ఇంకా కన్నడ తెలుగు ఆ వేరియేషన్ వచ్చిందా, లేదంటే గౌతమ్ గేమ్ నచ్చిందా, లేదంటే వాళ్ళంతా కూడా సో టార్గెట్ చేసేస్తున్నారు గౌతమ్ని, లేదంటే బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నాడు గౌతమ్ పట్ల, ఇలా వాట్ ఎవర్ వచ్చిందా, సో గౌతమ్కి అయితే ఓటింగ్ పెరిగింది. నెక్స్ట్ ప్రేరణ 16% ఓటింగ్తో ఉంది. సో ప్రేరణ ఓటింగ్ పెంచుకుంది. సో ప్రీవియస్ డేతో పోలిస్తే 2% ఎక్కింది ఓటింగ్లో. సో దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, అంటే ఇప్పుడు గేమ్ ఆడారు, 2 గేముల్లో బ్రహ్మాండంగా ఆడింది. సో అది అయి ఉండొచ్చు, లేదంటే ప్రేరణ గేమ్ నచ్చి ఉండొచ్చు, వాట్ ఎవర్ మధ్యలో. సో గౌతమ్ ప్రేరణ ఆర్గ్యుమెంట్లో ప్రేరణ ఆర్గ్యుమెంట్ బలంగా ఉండొచ్చు, వాట్ ఎవర్.
సో హౌస్ వైఫ్స్ అందరూ కూడా యష్మి ఓట్లు కూడా ప్రేరణకు పడి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో హౌస్ వైఫ్స్ ఓట్లు కూడా మ్యాక్సిమం ప్రేరణకి పడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే అనఫిషియల్ ఓటింగ్లో కూడా వాళ్ళు పోలింగ్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ప్రేరణ క్లిక్ చేస్తూ ఉన్నారు. అందుకే మీకు 16% వరకు పెరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది నబీల్ని తొక్కి, చూడండి 13% విష్ణుప్రియకి. సో నబీల్ గ్రాఫ్ ఎట్లా పడిందో చూడండి. నెక్స్ట్ నబీల్ ఉండే నిన్న నేను చెప్పిన దాంట్లో, సో నబీల్కి పడిపోయింది గ్రాఫు. 13% విష్ణుప్రియకి వచ్చింది. అంటే చూడండి టక్కుమని పెంచుకుంది, 2-3 పాయింట్లు పెంచుకుంది. సో 1 డేలో, బికాజ్ తనకి మేబీ అందరూ వచ్చి చెప్తున్నారు, అయినా కూడా తను ఎట్లా ఉంటుంది, దట్టు ఏడ్చింది వెళ్ళిపోయేటప్పుడు. అఖిల్ అన్న మాటలు కానీ, బ్లాక్ స్టార్ ఇవ్వడం కానీ అప్పుడు ఏడ్చింది. సో బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది మేబీ సింపతి వర్కౌట్ అయిందేమో. మేబీ నిఖిల్కి నేను ఇచ్చారు కాబట్టి ఈరోజు ఓటింగ్ పడుతుందేమో. సో నబీల్కి నేను ఇచ్చారు కాబట్టి ఈరోజు ఓటింగ్ పడుతుందేమో, మనం చెప్పలేం. సో ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియకి ఆ సింపతి మేబీ వర్కౌట్ అవుతుందేమో. 13% వచ్చింది చూడండి, నబీల్ కంటే పైకి వెళ్ళింది. 10% ఓటింగ్తో నబీల్ ఉన్నాడు. సో 10% ఓటింగ్ అంటే నబీల్ 12%తో ఉన్నాడు. 13% విష్ణుప్రియ, 12% నబీల్ ఉన్నాడు. సో 12% అంటే ఆల్మోస్ట్ డేంజరే. ఆల్మోస్ట్ 10% లోపు ఉంటే మనం డేంజర్ అని చెప్పుకుంటాం. 10% పైన ఉన్న, 10% అటు ఇటు ఉన్న డేంజర్ అని చెప్పుకుంటాం. ఇంకా డిస్మల్స్ చేయాలి కాబట్టి మేబీ 12 పాయింట్ ఉండొచ్చు, 11 పాయింట్ ఉండొచ్చు, మనం చెప్పలేం. సో ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ ఒక సేఫ్ జోన్, గ్రీన్ జోన్ పెట్టుకుంటాం కదా, అది ఉండొచ్చు. ఈ 5 ఉండొచ్చు మ్యాక్సిమం. ఇక ఉన్నది ఎవరు? ముగ్గురులో అవినాష్, పృథ్వీ, ఇంకా తేజ. ఆర్డర్ చెప్తే చూడండి, ఇదే ఆర్డర్: అవినాష్, పృథ్వీ, టేస్టీ తేజ. సో ముగ్గురికి ఆల్మోస్ట్ 9% వచ్చింది. అంటే డిస్మల్స్ తీస్తే మ్యాక్సిమం, నేను తీస్తే తేజ బాటంలో ఉన్నాడు, అలాగే పృథ్వీ బాటంలో ఉన్నాడు, అవినాష్ కొంచెం టాప్లో ఉన్నాడు. వీళ్ళకంటే ఆల్మోస్ట్ 9% అనుకోండి. డీటెయిలింగ్ అనేది మనం సో వీకెండ్ 0.5 పాయింట్స్ 3.5తో సహా చెప్తా. సో దాన్ని బట్టి మీరు బాటంలో ఎవరున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది మనం గెస్ చేద్దాం. సో ఇప్పటి వరకు ఉందైతే ఓటింగ్ అనాలిసిస్ అయితే నా దగ్గర ఇది. ఇంకొక పాయింట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా. సో నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఒకళ్ళు నామినేట్ చేసుకున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టరు అనుకుంటున్నారు. ఎందుకంటే రోహిణి కూడా లేదు. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, ఫినాలే టికెట్ ఎవరో ఒకరికి వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు ఫినాలేకి వెళ్ళిపోతే అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేసి హౌస్ మొత్తాన్ని నామినేట్ చేస్తున్నాను అంటాడు. దాన్ని బట్టి వాళ్ళతో ఫన్ గేమ్స్ ఆడించడం, లేదంటే వేరే గేమ్స్ ఆడించడం అంతా కూడా జరుగుతుంది. మేబీ రీయూనియన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో లాస్ట్ ఇంకా 2 వీక్స్ ఉంటుంది కాబట్టి 15th వీక్ అయిపోగానే ఫినాలే ఉంటుంది. ఈ సర్కమ్స్టాన్స్లో ఈ వారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే సో లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిపోయామే అనేది ఒకటి ఉంటుంది. అదే మీకు ఎవరైనా ఫినాలే టికెట్ కొట్టి ఫినాలేకి వెళ్ళిన తర్వాత హౌస్ మొత్తాన్ని నామినేట్ చేసి డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేశారనుకోండి, అది కొద్దిగా ఫెయిర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ వారం మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ పెట్టరేమో అనిపిస్తుంది. సో పెడతారా పెట్టరా అనేది మనకి ఇంకొక 2 డేస్లో అర్థమైపోతుంది. శనివారం కల్లా న్యూస్ వస్తుంది. సో శనివారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మీకు ఎలిమినేషన్ వీడియోలో చెప్పేస్తాను. సో అది బాటంలో అయితే 3 ఉన్నారు: అవినాష్, పృథ్వీ, టేస్టీ తేజ. సో నబీల్ కూడా గ్రాఫ్ అనేది పడిపోయింది. సో వీళ్ళ పైన కొంచెం పైన నబీల్ ఉన్నాడు. సో ఇది 2nd డే ఓటింగ్. 3rd డే ఓటింగ్ రేపు మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.